హాయ్ గాయ్స్, దోసకాయ టమాటా పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రెండు కాంబినేషన్స్తో పప్పు అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే 2 పర్సన్స్కి సరిపడా చేస్తున్నాను. ఒక దోసకాయ, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసి బాగా కడిగిన తర్వాత అయితే దోసకాయ ముక్కలు ఇవన్నీ కుక్కర్లో వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, వన్ గ్లాస్ మనం పప్పు తీసుకుంటే 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకోకూడదు వాటర్ అయితే. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టాను. 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్న తర్వాత సరిపడా సాల్ట్, కారం వేసుకున్నాను. ఇది బాగా ఎక్కువ మెదుపుకొని నాకు తొక్కలుగా ఉంటేనే పప్పు అయితే ఇష్టం. అట్లయితే టేస్టీగా ఉంటుంది పప్పు అయితే. లైట్గా మెదుపుకున్న తర్వాత చింతపులుసు అయితే దీంట్లో వేసుకున్నాను పప్పులో. ఇలాగా ఒక 10 మినిట్స్ అయితే మనం ఉడికించుకోవాలి. అండ్ పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ 2 గార్లిక్ అయితే దంచి వేసుకున్నాను. కొంచెం ఇంగువ ఉంటే కొంచెం పప్పు అయితే బాగుంటుంది. ఇంక అంతే. బాయ్ బాయ్.